అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్ల సప్లై, ఆటో డ్రైవర్ల గ్యాంగ్ గుట్టురట్టు. హైదరాబాద్ మ్యూల్ అకౌంట్ల దందా చేస్తున్న ఆటో డ్రైవర్ల గ్యాంగ్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. 8 మంది సభ్యుల ముఠా రాజస్థాన్ కు చెందిన మ్యూల్ ఏజెంట్లకు బ్యాంక్ అకౌంట్లను సప్లై చేస్తోంది. ఈ ఖాతాల్లో 24 కోట్ల 10 లక్షల రూపాయలు సైబర్ క్రైమ్ మనీ డిపాజిట్ అయింది. అందులో 23 కోట్ల 99 లక్షల రూపాయలు నేరగాళ్లు విత్ డ్రా చేసుకున్నారు. అకౌంట్లలో మిగిలిన 16 రూపాయల 31 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. బోడుప్పల్ కేంద్రంగా దందా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ కు చెందిన పూజారి జగదీశ్ అలియాస్ జగ్గు 31, గురుదాస్ సునీల్, గుంటి మణిదీప్ 27, పర్లపల్లి నిఖిల్, బాలాజీ నాయక్ 27, బొల్లు బాలు 21, బత్తుల పవన్ 24, పోలాస్ ప్రవీణ్ 29 లను అరెస్టు చేశారు. జగ్గు భార్య, తల్లి, బంధువులు, స్నేహితుల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి పాస్బుక్, ఏటీఎం కార్డులు, క్రెడెన్షియల్స్ అందించేవాడు. ఒక్కో అకౌంట్ కు 10 రూపాయలు వేల నుంచి 15 రూపాయలు వేలు తీసుకునేవాడు. మణిదీప్ మరో గ్యాంగ్ ఏర్పాటు చేసి రాజస్థాన్ ఏజెంట్ పూనంతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాడు. ఇలా మొత్తం 127 మ్యూల్ అకౌంట్లు సప్లై చేశారు. మోసం వివరాలు. 2 ఏళ్లుగా ఈ గ్యాంగులు మ్యూల్ అకౌంట్ల దందా చేస్తున్నాయి. ఆటో డ్రైవర్లు, నిరక్షరాస్యులు, కూలీల పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేసి రాజస్థాన్ ముఠాకు విక్రయిస్తున్నారు. సిటీ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఈ ముఠాను పట్టుకున్నారు. 21 కేసులకు సంబంధించిన డబ్బు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. రాజస్థాన్ ఏజెంట్లను అరెస్టు చేసేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. జాగ్రత్తలు, సూచనలు. మీ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు ఇస్తామని ఎవరైనా అడిగితే వెంటనే నమ్మవద్దు. అలాంటి ఆఫర్లు మ్యూల్ అకౌంట్ల కోసమే. మీ ఖాతా డీటెయిల్స్, పాస్బుక్, ఏటీఎం కార్డ్ ఎవరికీ ఇవ్వవద్దు. మోసం గుర్తిస్తే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. అనుమాన ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి.